Hello, welcome to Dancing Stars. This show is sponsored by Gautam Neurocare, Neuro and Multi-Specialty Hospital. Telangana the best neurocare hospital, Gautam Neurocare Hospital. Ee hospital lo brain stroke, fits, migraine, brain and spine surgeries ki the best neurocare hospital, Gautam Neurocare Hospital. Music sponsored by Madhura Audio. ఈ రోజు మన డాన్సింగ్ స్టార్స్ రాబోతున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే తన డాన్స్ లో ఎన్టీఆర్ లో మాస్ ని, వెంకీలో క్లాస్ ని, మెగాస్టార్ లో గ్రేస్ ని కలిపి మిక్సీ కొడితే ఎలా ఉంటుందో మనం డాన్స్ చేస్తే అలా ఉంటది. సో లెట్స్ వెల్కమ్ చిత్తు మాస్టర్. వెల్కమ్ చిత్తు, వెల్కమ్ టు డాన్సింగ్ స్టార్స్. సో హ్యాపీ టు సీ యర్. అంటే నిన్ను ఇలా చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే నీతో నేను కంటెస్టెంట్ గా నా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు నేను హోస్ట్ గా నీ ఎదురుగా ఉన్నానంటే అది డెఫినెట్ గా అది నీ వల్లే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ అలానే ఇప్పుడు మా షోకి నువ్వు వచ్చినందుకు రియల్ గా చాలా హ్యాపీ. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం నువ్వు ఒక యాంకర్ గా ఇంట్రొడ్యూస్ అయ్యావు. ఇంకా స్టెప్ బై స్టెప్ ఇంకా యూట్యూబ్ లో కాకుండా ఇంకా ఛానల్స్ లో కూడా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నా. ఆ ఛానల్స్ లో నేను కూడా ఇలా ఒక మంచి గెస్ట్ లా రావాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. చిత్తు మాస్టర్, వెల్కమ్ టు అవర్ షో డాన్సింగ్ స్టార్స్. థ్యాంక్ యూ. ఫ్యామిలీ ఎలా అందరూ బాగున్నారా? అమ్మ నాన్న అందరూ బాగున్నారు. రా అంటున్నాను, ఫీల్ అవ్వకండి. నేను అతను కంటెస్టెంట్, ఆయన మాస్టర్. అది నువ్వు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ నువ్వు చేయాలరా, నేను కాదు. నేను ఈ స్టేజ్ కి రావడానికి మెయిన్ పిల్లర్ అయినటువంటి మా జిత్తు మాస్టర్ ఇక్కడే ఉన్నారు. జిత్తు మాస్టర్ ఎలా కనిపిస్తుంది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఏంటి దీనికోసం ఎంత చెప్పేశారా? సరే జిత్తు మాస్టర్, సో చెప్పండి, ఇప్పుడు లైఫ్ లో ఏం చేస్తున్నారు? లైఫ్ లో సాంగ్స్ చేస్తున్నాను. చెప్పండి. మ్యాడ్ మూవీ చేశాను, తర్వాత మన సుడిగాలి సుధీర్ అనేది గోడ్ మూవీ చేశాను. కిరణ్ అబ్బవరం గారిది ఒక మూవీ చేస్తున్నాను, అలా షూట్ అయిపోయింది. భామకలాపం 2 అని ఒకటి వస్తుంది, అది చేశాను. రాజు యాదవ్ సీన్ అన్నది రాజు యాదవ్ చేశాను. నెక్స్ట్ మన రవితేజ గారి వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయి లాంచ్ అయ్యారనమాట, మిస్టర్ ఇడియట్ అని, అందులో 2 సాంగ్స్ చేశాను. సో యాజ్ ఎ డాన్సర్ గా మీరు స్టార్ట్ చేశారు ఫస్ట్. సో అక్కడ నుంచి మీరు ఎప్పుడైనా ఇలా కొరియోగ్రాఫర్ అవుదాం అనేసి ఆ థాట్ ముందు నుంచే ఉందా మీకు, ఆ ఇంటెన్షన్? ఫస్ట్ నేను వచ్చినప్పుడు గ్రూప్ డాన్సర్ అంటే అప్పట్లో ఈవెంట్స్ అవి చేసేవాళ్ళము. మన డాన్సర్స్ కానీ ఎవరికి ఆర్టిస్ట్ కానీ ఇంద్రనగర్ అంటే ఐడియా ఉంటుంది కదా, సినిమా డాన్సర్స్ వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట. అక్కడ యూనియన్ ఉండేది అనమాట. నేను అడిగేవాడిని ఎవరు వీళ్ళు అంటే ఇలా మూవీలో డాన్సర్స్ కార్డు ఉంటారు అది అని చెప్పేసి, ఆ టైంలో నుంచి ఈవెంట్స్ నుంచి డాన్సర్ కార్డు తీసుకొని డాన్సర్ కార్డు నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసి తర్వాత మాస్టర్, ఇంత ఉంటుంది. ఈ డాన్స్ జర్నీలో మీకు బాగా సపోర్ట్ చేసింది ఎవరు? ఫ్యామిలీ. ఎవరు మెయిన్? మా మమ్మీ, మా అక్కలు. మమ్మీ నాకు బాగా తెలుసు, అండ్ అమ్మ బాగా సపోర్ట్ చేస్తుంది మిమ్మల్ని. మీరు తప్పు చేసినా పర్లేదు. అమ్మ గురించి నాకున్న బాండింగ్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు మాస్టర్ గా ఉండి నేను కంటెస్టెంట్ ఉన్నప్పుడు స్క్రీన్ మీద నాకంటే నిన్ను ఎక్కువ చూడడానికి బాగా ఇష్టపడేది. సో అందుకే చెప్తున్నా, అమ్మకి అంటే నువ్వు ఎంత ఇష్టం అనేది నేను దగ్గర చూసా. సో ఇప్పుడు అమ్మ చాలా హ్యాపీ అయి ఉంటుంది. మ్యారేజ్ తర్వాత నీ లైఫ్ ఎలా ఉంది? మ్యారేజ్ ముందు ఒకలాగా ఉంటుంది లైఫ్, మ్యారేజ్ తర్వాత ఒకలాగా ఉంటుంది. అదంతా అయితే నేను బేబీ పుట్టిన తర్వాత లిటరలీ చెప్తున్నా కదా, నేను ఫ్యాక్ట్ చెప్తున్నా, పిల్లలు పుడితే ఇంటి బయట తిరగాలని ఆ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది బేబీతో. ఇప్పుడు చెప్తున్నా నాకు మా బుడ్డదే గుర్తుకు వస్తుంది. నీవు చేసిన కొరియోగ్రఫీలో గోవింద్ అండ్ ఉస్నా, పండు అండ్ విద్య, బాబీ, మణికంఠ, ఈ నలుగురులో ఎవరు బెస్ట్ అని ఫీల్ అవుతున్నారు? మీ అందరు కొరియోగ్రాఫ్ చేసిన నేనైతే బెస్ట్ అనిపిస్తుంది అబ్బా. ఎందుకంటే ఈ నలుగురు కదా, నలుగురితో నేను ఎంత టార్చర్ పంపిస్తున్నా నాకు తెలుసు. అంత మాట సరే, ఒక్కొక్కరి గురించి చెప్పండి అయితే. అంటే ఒకళ్ళు మైనస్ ఒకటి ప్లస్ చెప్పండి ఒకళ్ళ దాంట్లో. ఇప్పుడు గోవింద్ ఉస్నా వాళ్ళది మొత్తం నాడుతా అనమాట. వాళ్ళది మనం ఒక స్టైల్ చేస్తే అమ్మాయి వేరే స్టైల్ చేసేది. ఆ అమ్మాయిని మళ్ళీ బాడీ లాంగ్వేజ్ అంతా మార్చుకొని తీసుకొచ్చే లోపల ఇంటికి పంపించేది. బాబీ కూడా ఫస్ట్ తన బాడీ లాంగ్వేజ్ వేరే ఉండే. యాక్చువల్లీ మన దగ్గరికి ఇలా వచ్చిన తర్వాత దాన్ని కొంచెం చేంజ్ చేసి మళ్ళీ ఒక వేలో తీసుకొచ్చిన. దానికి కొంచెం టైం పట్టింది. కరెక్ట్ చేతికి అంత లోపల ఎలిమినేషన్.
మణికంట రణగాడు నాకు కొంచెం సింక్ అయ్యాడు అనుకున్నా. ఓకే, మరి ఎందుకు సింక్ అయ్యారా లేదా? సింక్ అయ్యేటప్పుడు మళ్ళీ హెల్మెట్ అయ్యారా? అదే పండు గురించి చెప్పాలంటే లిటరలీ నన్ను అడిగితే కొంచెం గట్టి కష్టపడి ఫైనల్స్ కొట్టేవాళ్ళమేమో అనిపించింది. ఏ నిజం చెప్పాయి, ఇది మొత్తం ఢిల్లీ కష్టం అవుద్ది. నిజం అనుకుంటారు జనాలు. నేను లిటరలీ చెప్తున్నా, నలుగురికి 4 స్టైల్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నాకు ఎంకరేజ్ చేశారు. ఇంతకుముందు చెప్పిన టార్చర్ ఉంది, బట్ అంతేగా నాకు సపోర్ట్ కూడా చేశారు. అంటే ఇప్పుడు డి అయిపోయిన తర్వాత నీకు మళ్ళీ నితిన్ గారు ఒక ఛాన్స్ ఇవ్వడం అనే దాని గురించి ఒక్కసారి నీ మాటల్లో. డీ చేసేటప్పుడల్లా ఒకటి ఫీల్ అయ్యేవాడిని, మనకు కరెక్ట్ గా పడాలి ఎప్పుడు పడతా అనుకున్న టైంలో ఒక రోజు మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. శ్రీపద గారైనా ఒక డైరెక్టర్, అప్పుడు అతను కొట్టాడు కానీ చాలా గట్టాడు. సో ఆయన ఫోన్ చేసి మాస్టర్ అర్జెంట్ గా రండి ఒకసారి అర్జెంట్ మాట్లాడి వెళ్ళడం జరిగింది. ఈవినింగ్ వెళ్ళగానే ఏం లేదు మాస్టర్, ఇట్లా నితిన్ గారు వస్తున్నారు, ఆయన సాంగ్స్ అన్ని కలిపి చేయాలి అంటే టగడగా అప్పటికప్పుడు ఈ స్కీమ్ అది అంతా టగడగడ చెప్పాను, ఈ సాంగ్స్ అని చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత తనన్న మాట ఒకటే అన్నారు, ఏమన్నారు, ఏ నోటితో అన్నారు, ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా చెప్తాది, ఈ సాంగ్ చూసి మీకు నితిన్ గారు ఛాన్స్ ఇవ్వాలి అన్నారు. అంతే, అది ఏ టైంలో అన్నారో తెలియదు, నేను బిజీ అయినా. ఆ శ్రీపద్ అనే వ్యక్తి మనం వచ్చిన టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను కానీ ఏమి కావాలంటే చేస్తాడయ్యా. ఆయన ఫస్ట్ చేస్తాడు వర్క్. అంటే ఒకరు నిలబెట్టాలంటే మనం ఏం చేయాలని వర్క్ ముందే సాయంత్రం కూర్చొని గట్టిగా ఆలోచిస్తాడు, ఉదయానికి అమలు పరుస్తాడయ్యా. అది జరిగిపోద్ది అలాగా. నీకు ఇండస్ట్రీలో ఈ హీరో అయితే డాన్స్ సూపర్ అనిపించేలా ఒక హీరో పేరు చెప్పు. నువ్వు అందరు బాగా చేస్తారు తెలిసిందేగా. తమ్ముడు బాగా డిసైడ్ అంటున్నా. ఏమి చెప్పట్లేదు. ఇప్పుడు వరకు ఉన్న మన మాస్టర్లో వీళ్ళలో నీకెవరు బెస్ట్? నేను అందరి దగ్గర పనిచేస్తే నాకు అందరూ బెస్ట్ అనిపిస్తుంది. కమంటర్ పెట్టి బాగా దూరంగా ఉంటున్నాడు పిల్లాడు. నీకు శేఖర్ మాస్టర్ నచ్చింది ఏంటి? కంపోజిషన్ అనేది క్లీన్ బ్యూటీ ఉంటుంది మాస్టర్, నాకు అది బాగా ఇష్టం. జానీ మాస్టర్ స్టెప్స్, రిజిస్టర్ సిగ్నేచర్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ గా ఉంటాయి కొంచెం అన్నట్టు బాగా ఇష్టం. గణేష్ మాస్టర్ మన ఇది గబ్బర్ సింగ్ సాంగ్ రిజిస్టర్ చేశారు కదా, సింపుల్ స్టెప్స్ అంటారు చూసారు, అవి నాకు బాగా ఇష్టం. జిత్తు మాస్టర్ అన్ని ఇష్టం. ఈ మజాలో ఇంకో మజా గేమ్ ఆడదాం. ఆర్ యు రెడీ ఫర్ దిస్? నీ మొక్కలో కాన్ఫిడెన్స్ లేదు తమ్ముడు. పెద్ద మాట అనేసి తమ్ముడు, నువ్వు అన్ని అన్నప్పుడు తమ్ముడు. ఓరి అమ్మ. ఇప్పుడు ఏంటంటే ఇందులో కాయిన్స్ తీయాలి. ఆ కాయిన్స్ మీద వచ్చిన నెంబర్ తో మనం ఒక కాలర్ కి కాల్ చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నువ్వు ఒక 500 అడగాలి. సో ఈ గేమ్ కి నువ్వు రెడీయా? రెడీ. సో నువ్వు అందులో కాయిన్స్ తీయి, నేను అక్కడ ఆ నెంబర్స్ కొడతాను. 78 ఓకేనా? 78. తర్వాత పెక్కది. తర్వాత 83 83. 83 83. ఓకే. 82 82. 81 81. 81 81. ఇదే ట్రబుల్ ఫస్ట్ టైం కలిసింది ఇలాగా. ఎవరిని మాట్లాడలేదు? ఎవరు जी कौन बात कर रहे हो? नंबर है. किधर रहता? आप हैदराबाद पे रहता? नहीं सर, राजस्थान पे रहता? हाँ जी. ओके, उधर पालकोवा मिलता? అమ్మాయితో డబ్బులు వేయించుకోగలవా? ఇచ్చేస్తారు ఈజీగా. నా దగ్గర అయితే ఒక అమ్మాయి నెంబర్ ఉంది. అమ్మాయి దగ్గర నువ్వు ఒక 500 కలెక్ట్ చేస్తే నేను నమ్మేస్తాను. తర్వాత నేనేమి అడుగుతా నువ్వు అది ఇవ్వాలి. అమ్మని అడిగు కదా. 799599090. Are you ready? రెడీ. The person you have called is speaking to someone. అమ్మాయిలతో ఇదే బాధ. మనం చేద్దాం అనుకుంటే వాళ్ళు ఇంకెవరికో చేసి మాట్లాడుతుంటారు. మనం వదలొద్దు, చేస్తూనే ఉందాం. ఎందుకు ఎత్తరు? The person you have called is speaking to someone else. You can wait. అది ఎవరిని డబ్బులు అడుగుతుందో. The person you have called is speaking to someone else. On the phone, you can wait or call again later. హలో. సార్ చెప్పండి. మీకు జిత్తు మాస్టర్ ఐడియా ఉందండి? జిత్తు గారు ఉందా? నేనే మాట్లాడుతున్నా అండి. మాస్టర్ ఎలా ఉన్నారు? ఏ జింబాంబ్రే. ఏంటి సడన్ గా షాక్? ఏం లేదు, ఒక చిన్న మ్యాటర్ ఏంటంటే ఒక 500 కావాలి అర్జెంట్ గా. నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. వాట్సాప్ హాయ్ పెట్టండి. సరే పెడతా. ఒక్క నిమిషం, ఇక్కడ ఒకరు మాట్లాడతారంట. హలో, నేను జిత్తు మాస్టర్ అసిస్టెంట్ అండి. నాకు ఒక 500 కొట్టరా? హలో పండు. ఏంటి 500 కొట్టడానికి అంతసేపు ఆలోచిస్తున్నావు? నువ్వు అడగగానే మేము ఇచ్చిన 500 ఎప్పుడు ఇచ్చావు? నువ్వు నాకు ఇచ్చావా? ఏ రోజన్నా వచ్చి నీ పని చూసుకుని వెళ్ళావు కానీ ఎవరైనా పేమెంట్ కొట్టావు? బాయ్. అయిపోయా. ఎవరో తెలుసా? శాంతి స్వరూపు. నేను అని చెప్పింది అమ్మాయి గురించి. సో
సో జిత్తు మాస్టర్, నితిన్ సార్ మీకు ఆ ఛాన్స్ ఇవ్వకపోయి ఉంటే మీ పరిస్థితి ఏంటి? ఈవెంట్స్ చేస్తూ ఛాన్స్ల కోసం నేను తిరగడం అనేది అదే జరుగుతుండే. ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అనేసి. ఆ జర్నీ అనేది అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కాబట్టి నేను అదే హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. సో నెక్స్ట్ ఏ బిగ్ స్టార్ తో చూడొచ్చు నీ కొరియోగ్రఫీ? చెప్తా తొందరలో. మళ్ళీ ఆ సాంగ్స్ హిట్ అవ్వగానే వచ్చి కలిసి ఓకే అవ్వగానే ఫస్ట్ మనం మళ్ళీ కూర్చొని తప్పకుండా చేద్దాం. సో ఈ ప్రాసెస్ లో నీకు ఒక కంపెనీ నుంచి ఒక సాంగ్ వచ్చి లాస్ట్ లో అది క్యాన్సిల్ అయ్యి వేరే కొరియోగ్రాఫర్కి వెళ్ళడం లాంటివి ఏమైనా జరిగినాయా? ఫస్ట్ టైం ఒకటి జరిగింది. అప్పుడు నేను ఒక్కటే మూవీ చేశాను అనమాట. బట్ అప్పుడు ఏంటంటే కొంచెం లాస్ట్ లో వచ్చి వేరే దానికి పోయింది అనమాట. అంటే ఎందువల్ల అంటావు? ఇందువల్ల ఏం సమ్ రీజన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అనమాట. అవి మనకి అంటే నీకు తెలిసిన రీజన్ ఏంటి? లాస్ట్ మినిట్ ఫైనల్ సాంగ్ సినిమా అంతా అయిపోయింది. సాంగ్ దాని మౌంటేజ్ లాగా పెడదామా, డాన్స్ పెడదామా అనే దాంట్లో అడ్డేట్ అయిపోయి మౌంటేజెస్ పెట్టేశారు. ఇప్పుడు జానీ మాస్టర్ కి నీకు చాలా మంచి బాండింగ్ ఉంది యాక్చువల్గా, ఎందుకంటే ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేస్తూ ఆయనతోనే నీ సగం జర్నీ ఆయనతోనే అయింది. సో ఆయనతో జర్నీ చేసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉండింది? జానీ మాస్టర్ అందరికి ఇప్పుడు ఒక స్టార్. బట్ ఆయన జీవనం ఉన్నప్పటి నుంచి నేను చూశాను. ఆయనలో నీకు నచ్చిన విషయం? నీ కష్టం ఎంత వచ్చినా, నీ మీద కొండ వచ్చి పడుతున్నా, వన్స్ నువ్వు కంపోజిషన్కి వెళ్ళిన తర్వాత నీ ప్రాబ్లమ్స్ అని పక్కన పెట్టాలి. అదొక్కటి నేర్చుకున్నాను దగ్గర నుంచి. శుభలేఖ రాసుకున్న సాంగ్ అప్పుడు అన్నీ ఫారెన్ వెళ్ళాలి. డే నైట్ మేము కంపోజింగ్ షూట్ చేస్తున్నాం, మళ్ళీ అది ఎడిటింగ్ చేయాలి. ఈ సిచ్యువేషన్ ఏమైపోయిందంటే జానన్న వాళ్ళ మదర్ కి బాగాలేదు, చాలా సీరియస్. ఆ టైంలో అన్నపడ్డ ఒక బాధ, ఒక పెయిన్ ఉంటుంది చూసి, ఆ పెయిన్ అంతా నేను పక్కనే చూసి నేర్చుకున్నాను అనమాట. మదర్ ని మించిన అయితే ఏది లేదు. అలాంటి మదర్ కి ప్రాబ్లం వస్తే నా ఇటు వదలలేక అటు వదలలేక మధ్యలో ఉండి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ పెయిన్ ని ఘోరంగా అనుభవించినాను. సో అదొక్కటి నేను అన్న దగ్గర నుంచి బాగా లాక్కున్నా. ఎంతవరకు చదువుకున్నావు జిత్తు నువ్వు? 10th పాసా 10th ఫెయిల్. పోయే 4 సబ్జెక్టులు పోయాయి. ఉన్నవే 6 అంటే 4 పోయా? నీకు నితిన్ సార్, ఎన్టీఆర్ సార్, రామ్ చరణ్ సార్, అల్లు అర్జున్ సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ ఒకే డేట్ అందరికీ కావాలి. అప్పుడు ఎవరికి ఇస్తావు డేట్? నాకు ఫీవర్ వచ్చింది సార్ అని పడుకుంటా. నన్ను అడిగి అదే క్వశ్చన్ చెప్పు. ఇంతమంది వస్తే ఎలా చేస్తావు? నాకు డాన్స్ రాదని చెప్పి. నీకు నిజంగా రాదనుకో, నాకు తెలుసు. ఊరికే అన్నా. నీకు నాకు ఉన్న బెస్ట్ మెమరీస్ ఏం చెప్తావు? నేను ఒక రోజు పడుకొని ఉన్నా చెన్నైలో. నేను పడుకొని ఉన్నా, ఎర్లీ మార్నింగ్ వచ్చి నన్ను గిలిగిలి పెట్టి లేపి నన్ను ముద్దు పెట్టుకున్నావు. అది నాకు బాగా హ్యాపీ మూమెంట్ అనిపించింది. మొన్న రీసెంట్ కూడా నాకు గుర్తు వచ్చింది అట్లా. మన మెమరీస్ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే. అరే గుర్తుందా డాన్సర్లందరికీ, ఏ అబ్బాయి ఇక్కడ ఎవడు కాదు, బయట నుంచి వచ్చాడు, ఫారెన్ అబ్బాయి. యాక్చువల్లీ తెలుగులో ఇచ్చి పడేసేయండి, మనం తిట్టుకున్నా పర్లేదంటే ఒక్కొక్కరిని తిట్టారు చూసావా. అంతా మాట్లాడిన తర్వాత అన్నం తిన్న తర్వాత గివ్ మీ సమ్ వాటర్, ఏంటి ఎట్రా వాటర్ రాగానే ఒక్కసారి అందరూ షాక్ అయ్యారు. చూసావా ఫస్ట్ సాంగ్ అది మన వైల్డ్ కార్డ్ లో నేను వచ్చినప్పుడు ఫస్ట్ షెడ్యూల్ అది. మైకేల్ జాక్సన్ గా ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది నేనే. అవును కాదారా? నిజమే, అదే చెప్తున్నా. యా అని చెప్పే లోపల నువ్వు కాదని అడిగితే నేనేం చెప్తాను ఇంకా. ఈయనే కదా మీకు అసలు సాంగ్ మన నితిన్ సార్ ఇచ్చేసారు, ఈ సాంగ్ చేస్తే బాగుంటది, మీకు మంచి ఆఫర్ రావాలి, ఇతనే కదా చెప్పింది. అసలు ఆ పక్కన జిత్తు అని ఇప్పుడు నువ్వు చెప్పినంత నాకు తెలియలేదు తెలుసా. నిజంగా నువ్వు మీసాలు తీసి ఆ లుక్ ఏంటి నువ్వేనా అసలు నిజంగానే? ఏంటే బాబు ఇలాగే బాగున్నావు. పైన ఒక ఫోటో నేను ప్లే చేస్తాను, దాని గురించి నీకు ఏమనిపించిందో నువ్వు చెప్పాలి. తనకేంటంటే తను కూడా బాగా డాన్స్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ తనకి. ఓకే. సో ఫస్ట్ టైం ఏంటంటే మా వైఫ్ టీవీలోనే పరిచయం అయింది, మా పాప కూడా టీవీలో పరిచయం అయింది. నా ఫ్యామిలీ అంతా ఒక టీవీలో అలా కనబడి చాలా హ్యాపీ అనిపించింది. సో నువ్వు ఇంకేమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నావా? నాకు నచ్చేది ఏంటి? నీకు నచ్చేది నచ్చింది రెండు చెప్పాలా? నచ్చింది తెలుసు నేను అడుగుతాను రా అని అన్నావుగా. కొన్నిసార్లు ఎలా ఉంటావంటే అవతల వచ్చి నన్ను పలకరించినందుకు నేను పలకరించినాయి అంటే నీకు గుర్తుంది మొన్నే నువ్వు అక్కడ ఉన్నావు, నేను వస్తున్నా బండి మీద వెళ్తున్నా, నేను చూసా, నువ్వు నన్ను చూసా, నేను చూసా. నేను నీ దగ్గరికి వచ్చి
ఏం చిత్తు ఎలా ఉన్నాను ఇంతవరకు వాడు వస్తాడు కదా నేను ఎందుకు అడిగాను చెప్పాలి? లేదు నువ్వు ఇలా వేసుకుని మాస్క్ వేసుకొని పోతావు, నేను చూస్తున్నా. సరే నువ్వు చేయలేపాలి ఇలా, నేను హాయ్ కూడా హాయ్ చెప్పాను. చెప్పాలా నువ్వు? చూసావా ఇప్పటికి చెప్పడయ్యాడు. బేసిక్ గా ఇక్కడ ఒక నిజం చెప్తా, డీలో ఏజ్ డిఫరెన్స్ అని ఒకటి ఉంటుంది. బేసిక్ వీడు రావడం ఎంత పెద్ద ఏజ్తో వచ్చారు అసలు నాకు కూడా తెలియదు వీడు అంత పెద్ద అని చెప్పి. నాకు అప్పుడు 23 years, ఈడప్పుడు 27 years, 27 years. వీడికి అంత ఏజ్ ఉండే చెప్పనే లేదు, అందరు పిల్లోడు అనుకున్నాడు. తర్వాత ఒకరోజు సిట్టింగ్ వేసిన తర్వాత తెలిసింది బాబుది సినిమా ఇదేం రికార్డ్ అవ్వట్లేగా. ఓకే ఓరే ఓరే పండు ఏంద్రా నీ ఏజ్ ఎంత అంటే అప్పుడు కక్కాడు. నాకన్నా నువ్వు పెద్దోడు, ఏ లేదురా ఇట్లా ఏమనుకోకు, బట్ నేను మాత్రం నువ్వు నాకు ఇట్లా అన్నలాగా అనిపించావు అదంటే పర్లేదు. అప్పుడు ఫస్ట్ జిత్ అంటే సర్లేరా తర్వాత మెల్లగా అమ్మ నా కొడకా అనుకున్నా అనమాట. బేసిక్ గా ఏంటంటే కంటెస్టెంట్ గా పరిచయం చేయాలి, ఒక మంచి ఆర్టిస్ట్ ని పరిచయం చేశా, అది నేను ఇప్పటికి ఫీల్ అవుతుంటా. ఇది అంతా రికార్డ్ చేయండి పండు, టైటిల్ ఎలాగైనా కొట్టాలి రా అన్న కూర్చోబెట్టుకుని అంటే నువ్వు నేనున్నా నువ్వు ఏది చెప్పాలి చేస్తాను అంతే. నేనున్నా మెల్లగా వెళ్ళిపోయాడు ఇట్లా మార్నింగ్ వచ్చిన తర్వాత చేయరా అంటే బాడీ పెయిన్స్ మొత్తం వస్తలేదంటే జర్నీ చేశారు కదా రారా చేయరా వస్తుంది మెల్లగా. నాకు నైట్ ఆ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చావు కదా, బూస్టప్ ఇచ్చావు కదా, రారా ప్రాక్టీస్ చేద్దాం మెల్లగా చేద్దాం. సో అవన్నీ గుర్తున్నాయా? ఈయన చెప్పాడు కదా, ఈయన జాతకం ఇప్పుడు చేస్తానయ్యా. స్టార్టింగ్ స్టేజ్ లో నేను కంటెస్టెంట్ ఉన్నప్పుడు క్లాస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత పండు ఇలాగే కూర్చోబెడతాడయ్యా మేడం మీద, చెప్పు చూస్తాను కానీ కవర్ నుంచి బాటిల్ తీసి పెడతాడు. నేను ఆయన ఒకటి మామూలు కూర్చొని పట్టుకొని మనం పైన కొడుతున్నాం, నేనేం అనకపోతే మళ్ళీ రియాక్ట్ అవుతాడు. చెప్పరా ఏదో ఒకటి కొడుతున్నాం అంతే 2తో స్టార్ట్ అయింది, ఒక 10 అయిపోతాయి. కొడుతున్నాం అంతే. కొన్ని రోజులు పోయాక జిత్తు ఇది మంచి పని కాదు, పద మేడం మీదకి. ఒక్కోసారి ఏమైనా ఓడిపోయావు అనుకో, ఇద్దరం కలిసి వెనక చేతులు పెట్టుకొని పప్పు అన్న ఉండు పచ్చడి చెప్పి జిత్తు పద ఫైనల్ కొడుతున్నావా లేదా కొడుతున్నావు. ఆ రోజులు గుర్తొస్తుంటే అమ్మో చాలా ఉన్నారు. ఇంకా నీవైతే డైరెక్ట్ చెప్పరు, ఎపిసోడ్ ముగిద్దాం, ఎక్కువ వచ్చేస్తుంది. నాకు ఎందుకు నిజంగా చాలా హార్ట్ఫుల్ గా మాట్లాడతాను, బట్ ఎక్కడ రాలే కదా నాకు అదే అన్ని గుర్తొస్తూ మస్తు హ్యాపీగా ఉంది. అంటే ఓపెన్ గా రా బాబు, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అరే ఇంకేంట్రా పెళ్ళి ఎప్పుడు నీది ఏంటి? ఎపిసోడ్ ముగిద్దాం ఫస్ట్. లేదు చెప్పు, చాలా రోజులు మందేసింది నాయన ఇవన్నీ ఏరుగా పుసుక్కురా. మా నాయన ఇంత ఫన్ వద్దు నాయన, అసలే పెళ్ళి రే ప్లీజ్ భయ్య ఇది మాత్రం వేయకండి నాయన. ఫైనల్ గా నువ్వు నన్ను ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నావా? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? చేద్దాంలే జిత్తు, ఎందుకు పెళ్లిళ్ళు పెళ్లి చేసుకునే కెమెరాలు పట్టుకుంటున్నారు. ఓకే జిత్తు, చాలా రోజుల తర్వాత చాలా ఓపెన్ గా హ్యాపీగా నేనైతే నీతో చాలా విషయాలు షేర్ చేసుకున్నా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అండ్ నిజం చెప్పాలంటే మన విషయాలు అందరూ జనాలకు తెలిసే. లాస్ట్ ఫినిషింగ్ ఎలాగే పోవాలంటే బార్డర్స్ 2 అయిపోయింది. అబ్బా చాలా ఎంజాయ్ చేసావు ఈరోజు. ఈ ఎపిసోడ్ కొడుతున్నాం అంతే. మీతో అయితే చాలా మెమరబుల్ మూమెంట్స్ నాకు దొరికినాయి, నీకు దొరికాయి అనుకుంటున్నాను. వెళ్లే ముందు మా ఈ షోలో ఏంటంటే ఒక సిగ్నేచర్ పోజ్ ఇవ్వాలన్నమాట. డెఫినెట్ గా వచ్చిన ప్రతి సెలబ్రిటీ ఇస్తారు, నువ్వు కూడా ఒక పోజ్ మా డాన్సింగ్ స్టార్స్ కోసం. చూసారు కదా మా జిత్తు మాస్టర్, మా తమ్ముడు ఎపిసోడ్ ఎంత ఫన్ గా ఎంత ఎనర్జీగా జరిగిందో. మరి మన నెక్స్ట్ ఎపిసోడ్ లో వచ్చే గెస్ట్ తో మరి నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. బాయ్.